హాయ్ అండి. ఒప్పందపు పెళ్లి 10వ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం. అతను చూపించే చొరవలో హక్కు కంటే ప్రేమ ఎక్కువగా కనిపిస్తుండడంతో తన ప్రమేయం లేకుండానే అతని ప్రేమకు బందీ అయిపోతూ ఉంది మృదుల. అందుకే అతని స్పర్శ తగలగానే తను ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది. ఆ తరువాత వసంత్ తన హెయిర్ని డ్రై చేస్తుండడం కూడా తెలియనంతగా అతని కళ్ళల్లోకి చూస్తూ ఉంది. మృదుల హెయిర్ డ్రైయర్ అయ్యాక వసంత్ తిరిగి వెళ్లి సోఫాలో కూర్చుంటూ, నువ్వు నిద్రపో మృదుల, నాకు వర్క్ ఉంది అని అనడంతో మృదుల తేరుకుని ఇంకేమీ మాట్లాడకుండా వెళ్ళి బెడ్కి ఒక సైడ్ పడుకుంది అన్న మాటే కాని అసలు మృదులకి నిద్ర పట్టకపోవడంతో అసలు రేపు తన తండ్రిని డిశ్చార్జ్ చేశాక ఏం చేయాలో అర్థం కాక దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది మృదుల. ఇంతలో మృదులను గమనించిన వసంత్, మృదుల, రేపు ఆఫ్టర్నూన్ మీటింగ్ ఉంది కదా, గుర్తుందా నీకు అని అడిగాడు. అతని ప్రశ్నలకు మృదుల ఉంది అన్నట్టు తల ఊపడంతో తిరిగి మళ్లీ ల్యాప్టాప్కి కళ్ళు అప్పగించేశాడు వసంత్. వసంత్ని చూస్తూ మృదుల ఎప్పటికూ నిద్రపోయింది. అర్ధరాత్రి వరకు వర్క్ చేసుకుంటున్న వసంత్కి ఇక నిద్ర ఆవహించడంతో ల్యాప్టాప్ క్లోజ్ చేసి లైట్ ఆఫ్ చేసి వచ్చి మృదుల పక్కన చేరాడు. నిద్రలో కూడా అమాయకంగా ఉన్న తన భార్య మోమును చూసి బాధపడుతూ, నిద్రలో కూడా ఇంత అమాయకంగా ఉన్న నిన్ను అంత తప్పుగా ఎలా అర్థం చేసుకున్నాను మృదుల? అయినా నా మనసులో నీ మీద ఉన్న ప్రేమను రియలైజ్ అయ్యేసరికి నీ మీద లేని ద్వేషాన్ని తెచ్చిపెట్టుకుని నిన్ను చీదరింపుగా చూడడం మొదలుపెట్టాను. అయినా తప్పంతా నాది. నువ్వన్నట్టు నీ మీద ఎంత ప్రేమ ఉన్నప్పుడు అసలు నీ గురించి నేను విన్నది చూసింది ఎంతవరకు నిజమో అప్పుడే ఆలోచించుకుని ఉంటే ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఈ పరిస్థితి ఉండొచ్చేది కాదు. మనమిద్దరం ఇష్టంతో ఈ పెళ్లి చేసుకుని ఉండేవాళ్ళం. మామయ్య తన ఒక్కగానొక్క కూతురు పెళ్లి చూసుకుని ఉండేవారు. నా తెలివి తక్కువతనం వల్లే ఈ రోజు నువ్వు ఇలా ఇంతలా బాధపడుతున్నావు. ఐఎమ్ సారీరా అంటూ ప్రేమగా మృదుల తల నిమిరాడు. అతని ప్రేమైన స్పర్శకు నిద్రలో ఉన్న మృదుల అతని చేతిని తన గుండెల్లో దాచుకుని ముడుచుకుపోతుంది మృదుల. ఆమె చేసిన పనికి అప్పటి వరకు ఉన్న బాధ ఎగిరిపోవడమే కాదు, సన్నటి చిరునవ్వు అతని పెదాలపై చేరడంతో అంటనట్టుగా మృదుల నుదుటిపై తన తొలి ప్రేమ సంతకం చేసి ఆమెని చూస్తూ హాయిగా నిద్రలోకి జారుకున్నాడు వసంత్. ఉదయాన్నే అనిల్ గారికి హాస్పిటల్కి వెళ్తున్నామని చెప్పి మృదుల, వసంతులు హాస్పిటల్కు బయలుదేరారు. హాస్పిటల్కి చేరుకోగానే వసంత్ ఫార్మాలిటీ పూర్తి చేయడానికి వెళ్తే మృదుల ఇప్పుడేం చేయాలో అర్థం కాక సతమతమవుతూ తండ్రి వస్తువులు, టాబ్లెట్లని సర్దుతూ ఉంది. కాసేపటికి వసంత్ వచ్చి, మృదుల, ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి, ఇక వెళ్దామా అని అన్నాడు. అప్పటికే మృదుల ఎంత చేసింది నాన్న కోసమే కదా, ఇప్పుడు నాన్నని ఎలా ఒంటరిగా వదిలేస్తాను? నేను నాన్నతో మా ఇంటికి వెళ్తాను అని సార్కి చెప్తాను అని బలంగా నిర్ణయించుకోవడంతో ఇప్పుడు వసంత్ వెళ్దామా అని అనడంతో అదే విషయం చెప్పడానికి ముందుకు వచ్చింది. కానీ అప్పటికే వసంత్ వార్డ్ బాయ్ తెచ్చిన వీల్ చైర్లో శంకర్ గారిని కూర్చోబెట్టి ఆ రూమ్ నుండి బయటకు తీసుకువెళ్లిపోవడంతో వాళ్ళ వెనకాలే మృదుల కూడా బయలుదేరింది. మృదుల బయటకు వచ్చేసరికి వసంత్ శంకర్ గారిని జాగ్రత్తగా వెనుక సీట్లో కూర్చోబెట్టి తను కార్ స్టార్ట్ చేసి రెడీగా ఉండడంతో ఇంకేమీ మాట్లాడలేక మౌనంగా కారు ఫ్రంట్ సీట్లో కూర్చుంది. ఆమె కూర్చోగానే కారు శరవేగంగా దూసుకుపోవడం మొదలుపెట్టింది. మృదుల తను చెప్పాలనుకున్నది ఇప్పుడు చెప్పకపోతే తరువాత కుదరదు అని ఎలాగో ధైర్యం తెచ్చుకొని వెనక కళ్ళు మూసుకుని ఉన్న తండ్రిని ఒకసారి చూసి తిరిగి వసంత్ వైపు దృష్టి మళ్లించింది. సార్ అని పూర్తిగా పిలవకముందే వసంత్ శంకర్ గారితో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇక తండ్రి మేలుకుని ఉండడంతో మృదుల ఏం మాట్లాడలేక మౌనంగా కళ్ళు మూసుకుని ఇద్దరి మాటలు వింటూ ఉండిపోయింది. కాసేపటికి ఆగినట్టు అనిపించడంతో భయంగా కళ్ళు తెరిచిన మృదులకు అది తమ ఇల్లు కాదు, వసంత్ బంగ్లా అని అర్థం కాగానే ఆశ్చర్యంగా వసంత్ వైపు చూసింది. కానీ వసంత్ అదేమీ పట్టించుకోకుండా శంకర్ గారిని జాగ్రత్తగా కారు దింపి కారులో వెనుక ఉన్న లగేజ్ అంతా మరో కారు దగ్గరున్న డ్రైవర్ని లోపల పెట్టమని చెప్పాడు. వసంత్ని షాకింగ్గా చూస్తూ అతని వెంటనే లోపలికి నడిచింది మృదుల. అసలు అతను ఏం చేయాలనుకుంటున్నాడో అర్థం కాక వీళ్ళు లోపలికి వెళ్లేసరికి వీళ్ల కోసమే ఎదురు చూస్తూ ఉన్న అనిల్ గారు శంకర్ గారికి ఎదురొచ్చి ఆయన్ని జాగ్రత్తగా సోఫాలో కూర్చోబెట్టి, అసలేమైందిరా నీకు? పిల్లల్ని అడిగితే ఏం కాలేదు, ఏదో చిన్న ఆపరేషన్ అని చెప్తున్నారు, కానీ నిన్ను ఇన్ని రోజులు హాస్పిటల్లో ఎందుకు ఉంచారు అని అంటుంటే నా మాట దాటేస్తున్నారు. 4 రోజుల నుండి నేను కూడా హాస్పిటల్కి వస్తాను అంటే నీకేం కాలేదని చెప్పి నన్ను హాస్పిటల్కి రానియకుండా ఆపేశారు. అసలు ఆపరేషన్ దేనికి చేశారు నీకు? ఏమైంది అంటూ శంకర్ గారి మీద ప్రశ్నల వర్షం కురిపించారు అనిల్ గారు కంగారుగా. ఆయన కంగారు చూసి ఆయనకి విషయం ఏమీ తెలియదని అర్థమైన శంకర్ గారు అల్లుడిని చూశారు. వసంత్ ఏం చెప్పొద్దు అని సైగ చేయడంతో అనిల్ గారికి హార్ట్ ప్రాబ్లం ఉందన్న విషయం గుర్తొచ్చిన శంకర్ కూడా వసంత్ మృదుల చెప్పిన అబద్ధమే నిజమన్నట్టు మాట్లాడడంతో కాస్త శాంతించారు అనిల్ గారు. అనిల్ గారు, అవును, ఇప్పుడు ఇంతకీ ఎలా ఉందిరా నీకు అని అడగడంతో నాకేంటండి బాగానే ఉన్నాను నేనిప్పుడు అని శంకర్ గారు అనడంతో అనిల్ గారు కాస్త కోపంగా
నువ్విక మారవా? ఇప్పుడు కూడా గారెలు బూరెలు ఏంట్రా? ఇప్పుడు మన మధ్య ఒక మంచి బంధం ఏర్పడింది. ఇప్పుడైనా అందంగా బావా అని పిలవరా బాబు అని అన్నారు. ఆయన మాటలకు ఆయన కాస్త ఇబ్బందిగా చేతులు నలుపుకుంటుంటే వసంత్ ఆయనకి మరోవైపు చేరి, మామయ్య, మీరు డాడీకి గౌరవం ఇవ్వాలి అనుకుంటున్నారు, బాగుంది. కానీ ఒక్కొక్కసారి ఆ గౌరవం మనుషుల మధ్య, మనసుల మధ్య దూరం పెంచుతుంది మామయ్య. మనం ఎంత దగ్గరగా ఉన్నామనేది మనం పిలిచే పిలుపుని, అందులో ఉన్న లోతును బట్టి అర్థమైపోతుంది అంటూ ఉంటారు కదా. మరి డాడీ తనంతటా తానే పిలవమంటున్నారు. అది కూడా ఇప్పుడు మన ఫ్యామిలీస్ మధ్య ఎవరూ విడదీయలేని రిలేషన్ ఉంది అని ఆయనకి అర్థమయ్యేలా చెప్పాడు వసంత్. అల్లుడు వియంకుడు అంతలా చెప్పేసరికి ఆయన కాస్త మొహమాటంగానే చిన్నగా నవ్వుతూ, సరే బావుగారు అని అన్నారు. ఇక అంతకంటే ఆయన నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేక ఈ తండ్రి కొడుకులు ఇద్దరు మౌనం దాల్చేస్తే వీళ్ల వైపే అపురూపంగా చూస్తూ ఉన్న మృదుల, తన తండ్రి ఒకరు తనను ఈ భూమి మీదకి రావడానికి, తను ఇంతటి స్థాయికి రావడానికి కారణమైతే మరొకరు అనిల్ గారు తన అవసరాన్ని గుర్తించి తన టాలెంట్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసి తనకంటూ ఒక గుర్తింపు వచ్చేలా చేశారు. ఇక మరొకరు వసంత్, తన ఇష్టంతో సంబంధం లేకుండా పెళ్లి బంధంతో తన భారీగా చేసుకుని ఇప్పుడు తన ప్రేమ కోసం తపిస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంది. కానీ అంతలోనే భయపడుతూ, అసలు వీళ్ళ పెళ్లి ఒప్పందం మీద జరిగింది అని అటు తండ్రికి గాని ఇటు మామగారికి గాని తెలిస్తే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఊహ కూడా తనలో భయాన్ని, వణుకుని పుట్టిస్తుంటే దీనంతటికి కారణమైన వసంతనే చూస్తూ ఉండిపోయింది మృదుల. అటు మాటల్లో ఉన్న అవి ఇంకలతో వసంత్, డాడీ, మామయ్య మాత్రమే కాదు, మీ కోడలు కూడా ఇంతే, మామయ్యలానే చేస్తుంది అని అన్నాడు. అలా అనగానే అనిల్ గారికి, శంకర్ గారికి విషయం అర్థం కాక అయోమయంగా చూసేసరికి, మృదుల నన్ను ఇప్పటికి కూడా సార్ అనే పిలుస్తూ ఉంది. ఆ విషయంలో నేను అలా పిలవకు మృదుల అని ఎంత చెప్తున్నా వినట్లేదు అంటూ మామగారికి, తండ్రికి కంప్లైంట్ చేస్తూ అప్పటికే అతని మాటలకి తన వైపే సీరియస్ గా చూస్తున్న మృదులను చూసి కన్ను కొట్టాడు వసంత్. అప్పటి వరకు కోపంగా ఉన్న సడన్ గా అతను చేసిన పనికి ఒక్కసారి గుండెంతా జల్లుమన్నట్టు అనిపించడంతో కంగారుగా తన చూపు తిప్పుకుంది మృదుల. వసంత్ చెప్పిన దానికి శంకర్ గారు నవ్వుతూనే, అమ్మా మృదుల, నువ్వింకా అల్లుడు గారిని సారని పిలవడం భావ్యం కాదు తల్లి. నువ్వు ఇప్పటికీ ఆయన్ని సారని పిలిస్తే నలుగురిలో ఆయనకి చిన్నతనంగా అనిపించదు అని అన్నారు. ఆ మాటలకి అనిల్ గారు మాట్లాడుతూ, అయినా మీ మధ్య ఇప్పుడు ఉన్నది బాస్ ఎంప్లాయీ రిలేషన్షిప్ కాదు తల్లి, భార్యాభర్తల బంధం. ఏ భర్త భార్య చేత సారని పిలిపించుకోవాలని కోడు. ఇక ప్రాణంగా ప్రేమించిన వాడైతే అస్సలు అనుకోడు. నాకు తెలుసు నువ్వు వాణ్ణి నొప్పించాలని అనుకోవట్లేదని. కానీ ఇక నుండి సారని పిలవకురా. నీకు వాణ్ణి ప్రేమగా ఎలా పిలవాలనిపిస్తే అలానే పిలువు, దాంట్లో నీకు ఎలాంటి అడ్డు లేదు అంటూ కోడలికి అభయం ఇచ్చారు అనిల్ గారు. ఇక మృదుల వసంత్ అలా చెప్పేసరికి తన తండ్రి, మామగారి మాటలకి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా తలదించుకుంది. తన మనసు వసంత ప్రేమ ముందు అతను చేసిన గాయాన్ని మరుగున పడేలా చేస్తున్నా మనసులో అయిన గాయం మానడం అయితే అంత తేలిక కాదు కదా. అందుకే వసంత్ ఆమెకు చొరవ ఇస్తున్నా ఆమె అది తీసుకోలేకపోతూ ఉంది. ఆమె మౌనం వసంత మనసుని కలిచివేస్తూ ఉంటే ఇక కన్వర్జేషన్ ని ఇంకా పొడిగించడం ఇష్టం లేక మెయిడ్ ని పిలిచి, శంకర్ గారి రూమ్ రెడీ అయ్యిందో లేదో అని అడిగాడు. ఆమె అంతా రెడీ సార్ అని అనడంతో, మావయ్య పదండి, రెస్ట్ తీసుకుందరు, ఎక్కువసేపు ఇలా కూర్చోవడం మంచిది కాదు అని డాక్టర్ గారు చెప్పారు కదా అని అనడంతో ఆయన అయోమయంగా మృదుల వసంతులను మార్చి మార్చి చూస్తూ, అయ్యో అదేంటి బాబు, నేను ఇక్కడ ఉండడం ఏంటి? అది అసలు భావ్యం కాదు. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను బాబు, నన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని అనగానే వసంత బాధగా ఆయన చేతులు పట్టుకుని, మామయ్య, మీకంటూ ఉన్నది మృదుల మాత్రమే అని నాకు తెలుసు. మా పెళ్లి వల్ల మీకు మృదుల దూరం కాలేదు. కానీ నా రూపంలో మీకు అల్లుడు మాత్రమే కాదు, కొడుకు కూడా ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరున్నది మీ అల్లుడి ఇంట్లో కాదు, మీ కొడుకు ఇంట్లో. అంటే అది మీ ఇల్లు అని అన్నాడు చిన్న చిరునవ్వుతో. వసంత మాటలకి అతను చూపించే ప్రేమాభిమానాలు ఇటు శంకర్ గారికి అటు మృదులకు భావోద్వేగంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను మనసు విప్పి ఏం చెప్పకుండానే తన తండ్రి విషయంలో తనని అర్థం చేసుకోవడమే కాదు, తన తండ్రిని మామగారిలా కాకుండా తన సొంత తండ్రిలా భావించేసరికి చాలా సంతోషంగా అనిపించింది మృదులకు. పైకి అంత కటువుగా మొండివాడిలా కనిపించే వసంతులో ఇంత సున్నితత్వం ఉందా అని అనిపించింది మృదులకి. ఇప్పటికీ అనిల్ గారు కూడా ఆయన వైపు కాస్త కోపంగా చూడడంతో ఇంకా అల్లుడి చేత ఎక్కువగా ప్రతిమాలించుకోవడం సబబు కాదని భావించి వసంత సాయంతో ఆయన కోసం అనిల్ గారి పక్కన రూమ్ సిద్ధం చేయడంతో ఆ రూమ్లో వెళ్లి రెస్ట్ తీసుకుంటున్నారు శంకర్ గారు. మృదుల తండ్రిని ఒకసారి చూసుకుని ఆయన్ని జాగ్రత్తగా ఉండమని చెప్పి బయటికి వచ్చేసరికి వసంత అనిల్ గారితో మాట్లాడుతూ కనిపించారు. వసంత మృదులను చూడగానే, సరే డాడ్, వచ్చాక మాట్లాడుకుందాం, మాకు మీటింగ్ టైం అవుతుంది, మేం బయలుదేరాలి. మావయ్య, మీరు కూడా టైంకి లంచ్ చేయండి సరేనా అని తండ్రికి జాగ్రత్తలు చెప్పి మృదులకు కళ్ళతోనే రమ్మని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు వసంత్.
వసంత్ అలా వెళ్ళగానే మృదుల కళ్ళ నీళ్లతో అనిల్ గారి చేతులు పట్టుకుని, మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను మావయ్య. కానీ భవిష్యత్తులో తెలిసి తెలియక నా వల్ల ఏదైనా తప్పు జరిగితే మీ బిడ్డ అనుకుని నన్ను ద్వేషించకుండా క్షమించడానికి ప్రయత్నించండి మావయ్య అనేసి ఇక ఆయనకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తొందరగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది మృదుల. మృదుల కార్ దగ్గరికి వెళ్ళేసరికి ఆల్రెడీ వసంత్ కార్ స్టార్ట్ చేసి పెట్టడమే కాదు, కార్ బ్లూటూత్ ద్వారా కాల్ కనెక్ట్ చేసి ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు. దాంతో మృదుల మౌనంగా కారు ఎక్కగానే వసంత్ కాల్ మాట్లాడుతూనే కార్ని ఆఫీస్ వైపు పరుగులు పెట్టించాడు. ఆఫీస్లో చేరుకోగానే మృదుల ఎప్పటిలాగానే మీటింగ్ అరేంజ్మెంట్ చూసుకోవడానికి వెళ్ళిపోయింది. కానీ అప్పటికే కాల్ మాట్లాడడం పూర్తి చేసి లోపలికి వచ్చిన వసంత్, మిసెస్ మృదుల వసంత్ గారు, ఇప్పుడు మీరు కంపెనీలో ఎంప్లాయ్ కాదు, ఈ కంపెనీకి చైర్మన్. కాబట్టి మీరెళ్ళి మీ క్యాబిన్లో కూర్చోండి, మీటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ అయ్యాక మిమ్మల్ని మేనేజర్ పిలవగానే రండి అని చెప్పడంతో అక్కడే మేనేజర్ ఇంకా కొంతమంది స్టాఫ్ ఉండడం వల్ల ఇంకేమీ మాట్లాడలేక మౌనంగా అక్కడి నుంచి చైర్మన్ క్యాబిన్కి వెళ్ళిపోతుంది మృదుల. నిజానికి మృదుల మనసు ఆ చైర్మన్ పదవి అంగీకరించడానికి ఒప్పుకోవట్లేదు. కానీ ఈ విషయంలో అనిల్ గారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ప్రస్తుతానికి మౌనంగా ఉండిపోయింది. పైగా ఇప్పుడు తనేం తప్పు చేసినా మొండికేసినా అది వసంత్ అనిల్ గారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడం మాత్రమే కాదు, ఆ కంపెనీ పేరు ప్రఖ్యాతులకు కూడా మచ్చ వాటిల్లేలా చేస్తుంది. తన మనసుకి తను సర్ది చెప్పుతాను. అలాగే టైంపాస్ చేస్తూ అలా చైర్మన్ క్యాబిన్లోకి కూర్చుంది. కాసేపటికి మేనేజర్ పిలవడంతో మీటింగ్ అటెండ్ అవ్వడానికి వెళ్ళింది మృదుల. అది బోర్డు మెంబర్స్, ప్రాజెక్ట్ హోల్డర్స్ మధ్యన జరుగుతున్న మీటింగ్ కావడంతో వసంత్ ఆమెను చైర్మన్ సీట్లో కూర్చోమని పంపించడంతో తను ఆ సీట్లో కూర్చుంటే తనకి రైట్లో వసంత్ కూర్చున్నాడు. కానీ మీటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి తనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటే తన వల్ల కాగా భయంగా తనకి అందేంత దగ్గరలో ఉన్న వసంత్ చేపట్టుకుంది మృదుల. ఒక ప్రాజెక్ట్ హోల్డర్ ప్రాజెక్ట్ విషయం ఏదో డిస్కషన్ చేస్తూ ఉంటే ఆ డిస్కషన్ మీదే పూర్తి శ్రద్ధ పెట్టిన వసంత్ సడన్గా అలా మృదుల తన చేయి పట్టుకునేసరికి కంగారుగా పక్కకు తిరిగి మృదుల కళ్ళల్లోకి చూసిన వసంత్కి ఆమె ఎరిపెక్కిన కళ్ళల్లో నీళ్లు కనిపించగానే ఒక్కసారిగా గుండాగినంత పనైంది వసంత్కి. అసలు సడన్గా మృదులకు ఏమైందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.